విజయవాడలో కౌలు రైతు సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఎరువుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్న స్టాక్ అంతా బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందంటూ ఆరోపించారు. అధిక ధరలకు ఎరువులు కొనవలసిన పరిస్థితులు రావడంతో సాగు వ్యయాలు భారంగా మారాయని అంటున్న రైతు సంఘం నేతలతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు సంబంధించి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో చూసుకుంటే సరైన ఎరువులు నిల్వలేవని, మరియు మిగతా ఎరువులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి రైతులకు అన్యాయం జరుగుతుందని కూడా ధర్నా విజయవాడలో చేపట్టారు. మనతో పాటు వారే ఉన్నారు. అడుగుదాం సార్, ఏంటి సార్ మీ ప్రధాన డిమాండ్స్? అంటే ఇవాళ వ్యవసాయంలో ఇన్పుట్స్ ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి. రెండో వైపునేమో ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భంలో మనకి సంబంధం లేని ఎక్కడో జరిగే యుద్ధాన్ని బూచిగా చూపించి ఎరువుల ధరలు అమాంతం ఒక్కొక్కటి 150 నుంచి 300 రూపాయల దాకా పెంచారు. అంటే ఇంత పెద్ద ఎత్తున భారాలు ఎరువులే కాకుండా యుద్ధం వచ్చిన తర్వాత డీజిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగింది, విత్తనాల రేట్లు పెరిగినాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఈ విధంగా పెంచడం వల్ల రైతాంగం వ్యవసాయం చేయడం చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది, కష్టంగా మారుతుంది. కొంతమంది వ్యవసాయాన్ని వదిలేసే ప్రమాదం కూడా వస్తుంది. కాబట్టి దేశంలో అందరికీ ఆహార ధాన్యాలు అందాలంటే కనీసం ఈ మాత్రం వ్యవసాయం సాగవ్వాలి. ఆ వ్యవసాయం సాగు చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఇన్పుట్స్ని సరసమైన ధరలకు అందించాలి. ఇదే సందర్భంలో అదునుగా చూసి చాలా కంపెనీలు పాత రేట్లకే ఎరువులు కొని డంప్ చేశారు. కానీ ఇప్పుడు అమ్మడం మాత్రం కొత్త రేట్లకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ కంపెనీ దగ్గర ధర్నా చేస్తున్నాం. వీళ్ళు కానీ లేకపోతే రకరకాల కంపెనీలు కానీ, వ్యవసాయ శాఖ కానీ, రాష్ట్రంలో ఉన్న విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ కానీ పాత రేటుకే స్టాక్ కొన్న అన్ని షాపుల్లో పాత రేటుకే ఎరువులు అమ్మేట్టుకే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు అందరూ కొమ్మక్కై రైతాంగాన్ని కుమ్మేసి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుమానం వస్తుంది. అందుకనే ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ధరలు తగ్గించాలి. మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో చాలా పలుకుబడి ఉందని చెప్తారు. కాబట్టి ఆ పలుకుబడిని ఉపయోగించి ధరలు తగ్గించేట్టుగా కేంద్రంతో మాట్లాడాలి. అది సాధ్యం కాకపోతే, వీళ్ళకి అది చేత కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీని వాళ్ళు భరించి మా రాష్ట్రంలో రైతాంగం మీద భారం పడకుండా మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఆ సబ్సిడీ ఏదో మేము భరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఖరీఫ్ సీజన్కి, రబీ సీజన్కి సరైన ఎరువులు ఉన్నాయి, సరైన ఎరువులు ఇచ్చామన్నారు. మరి మళ్ళీ ఇదేంటి సార్ ఈ సమస్య? అంటే ఎరువులు పేపర్ మీద ఉన్నాయి, ఆన్లైన్లో చంద్రబాబు నాయుడు గారి డాష్ బోర్డు మీద కనిపిస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, గోడౌన్లో దాచేస్తున్నారు. అందుకని ఏంటంటే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటన చేసి పేపర్ మీద ఏదో బాగుందని చెప్పుకోవడం కాకుండా పాత రేటుకి అమ్మించడానికి మీ ప్రభుత్వం అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. లేకపోతే నిన్న పెనమలూరులో ఒక షాప్కి వెళ్తే 600 రూపాయలు చెప్పింది, సాయంత్రం వెళితే 750 రూపాయలు చెప్పేశారు. అంటే గంటల్లోనే కొత్త ధర ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. కాబట్టి పాత స్టాక్ అంతా అమ్ముడయ్యే వరకు పాత రేట్లు అమ్మించే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో రైతాంగానికి చాలా అన్యాయం జరుగుతుంది. సార్, ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం చేసిద్ది అంటున్నారు. మీరు రైతు సంఘాలు అందరూ కలిపి బ్లాక్ మార్కెట్లో ఏదైతే ఎరువులు వెళ్తున్నాయో వాటిని మీరు ఆపలేరు అంటారా? అంటే మన యంత్రాంగం, మన కార్యకర్తలు ఉన్న చోట అట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట జరుగుతూ ఉంటాయి. ప్రజలు ఏమరిచున్నప్పుడు వాళ్ళందరూ దొంగలు కూడా దొంగతనం చేసేవాడు పట్టపగలు రాడు కదా. అట్లాగే ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళందరూ వాళ్ళ రూట్స్, వాళ్ళ ఆ దారిలో ఉన్నటువంటి అధికారుల్ని, ఆ దారిలో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ చేస్తారు. కాబట్టి రైతు సంఘాలు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం అవన్నీ చేస్తారు. కానీ ఓ పెద్ద విస్తృతమైన అధికార యంత్రాంగం, పోలీసు, విజిలెన్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి? వేలకు లక్షల జీతాలు ఇస్తూ. కాబట్టి ప్రభుత్వానికి తెలుసు ఎక్కడ ఏముందనేది. కాబట్టి దాన్ని పాత ధరకు అమ్మించేట్టు చర్యలు తీసుకోకపోతే ఇది శాస్త్రాలు అడిగిన ప్రభుత్వంగా ప్రకటించాల్సి వస్తుంది. సో చూసారు కదా, ముఖ్యంగా రైతు సంఘాలు అందరూ కలిసి ధర్నా చేపట్టారు. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ అన్యాయం జరుగుతుందని, ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారో అలాగే స్మగ్లింగ్ కూడా చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. అయితే అయినప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఎటువంటి పరిష్కారం లేదు. కానీ మేము ఇలాగే పోరాడతాం, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతామని కూడా రైతులు ఆశిస్తున్నారు. అదేవిధంగా ఏవైతే ఎరువులకు సంబంధించి అధిక రేటు పెట్టారు, రైతులు కొనలేని పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, YK న్యూస్, విజయవాడ.